మనం ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతా అంటుంది. ఊహాగానాలు వీటి గురించి మీరేమంటారు? ఊహాగానాలే అంటున్నాం కదా, ఇంకా మాట్లాడేది ఏమున్నది దాంట్లో. మనమే ఊహించుకోవాలి, మీకెంత మాకెంత అనే ఆస్తులు వచ్చిన తర్వాత మనమే పిచ్చోళ్ళం అయిపోతాం ఆఖరికి. అంతకంటే ఏముంటుంది? ఆల్రెడీ చూస్తున్నాం, తెలంగాణ అనే ఉద్యమంలో తిరిగి అక్కడి నుంచి చాలా మంది జీవితాలు నాశనం అయిపోయి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పాపం రోడ్ల మీద ఉన్నారు. వీళ్ళు మాత్రం ఫారిన్ కంట్రీలల్లో దుబాయ్లో ఏమంటారు బుర్జ్ ఖలీఫాలో ఉన్నారు. కనబడుతుంది కదా కళ్ళకు. అంతకంటే ఏం చెప్తాం మనం? పార్టీ పిలిస్తే గెలుస్తుంది అంటారా? ఇప్పటికే పార్టీ సత్యనాశ అయిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక గెలవడం అనేది ఎక్కడిది? ఆల్రెడీ అయిపోయింది, ఖతం. పబ్లిక్ కూడా అర్థమైపోయింది, వీళ్ళు ఒకటే పార్టీ పెట్టేసి పబ్లిక్ ని ఉల్లు బనాయిస్తున్నారు అని చెప్పేసి. బహుజన పార్టీ అని చెప్పేశారంటే ఎక్కడ బహుజనులు, ఎవరు బహుజనులు? అసలు పార్టీ పెట్టింది ఎవరు బహుజనులు? ఆల్రెడీ మనం చూసినాం కదా, కేసీఆర్ గారు పెద్ద ఆయన చెప్పిండు కదా, ఎస్టీనో ఒక చేస్తానన్నాడు, సీఎం చేస్తానన్నాడు. ఏమైంది చూసినాం. ఇది క్లారిటీగా మన కళ్ళ ముందు జరిగింది. ఇంకా ఒకవేళ దాంట్లో తిరిగితే మాత్రం పిచ్చోళ్ళు అన్నట్టే జనాలు. ఎక్కడ ఒక పబ్లిక్ ని ఉల్లు బనాయించడానికి చేస్తున్న నాటకం అనిపిస్తుంది ఇది చూస్తే. కాంగ్రెస్ కే ఏమి లేదు, ఇంకా కాంగ్రెస్ పోయి చేసేది ఏమున్నది? కాంగ్రెస్ అపశయ మీద ఉన్నది. ఇప్పుడు రేపో మాపో అన్నట్టున్నది పరిస్థితి. అందులోనే సగం మంది అటున్నారు, సగం మంది ఇటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళే క్లారిటీగా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మా నాయన చుట్టూ ఆయన దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఒకళ్ళు అన్నారు. లేదు సీఎం గారి ఇన్ఫార్మర్ ఈమె అని చెప్పేసి ఆయన అన్నాడు, కేటీఆర్ గారు అన్నారు. ఇంకా మనం ఊహించుకోవాల్సింది ఏమున్నది? దాంట్లో క్లారిటీగా ఉన్నది కదా. వాళ్ళే క్లారిటీగా ఉన్నారు, మనమే క్లారిటీగా లేవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరేంటనేది తెలుసుకుంటే మంచిది. ఇద్దరు కాదు, చూసినాం కదా, 10 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఇంకా చూస్తున్నాం కదా. వాళ్ళిద్దరు ఒకటే అర్హులకి. ఏంటంటే తెలంగాణ సంపదని దోల్చుకోవడంలో ఇద్దరు అర్హులే. ఇంతకంటే మనం చెప్పాల్సింది ఏమి లేదు. ఇంకా మేము అక్కడనే ఉంటాము అని అనుకుంటే మళ్ళీ మీ జీవితాలు అట్లనే ఉంటాయి, జై కొట్టడే జీవితాలు అట్లనే ఉంటాయి. పాత వాళ్ళకి తెలుసు పాపం, ఏమి కక్కలేక మింగలేక బయటకు వస్తే బయట తీసుకోలేరు వాళ్ళని, లోపల ఉంటేనేమో చెప్పుకోలేని పరిస్థితి. ఎన్ని ఫ్యామిలీలు అట్లా అయిపోయినాయి చూస్తున్నాం, ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు బహుజన పార్టీ అనేది పెట్టేసి నువ్వు బహుజన్నే ముఖ్యమంత్రిని చేయలేదు. డిప్యూటీ సీఎం ని తీసేసిండ్రు పాపం. ఆయన ఏదో హాస్పిటల్లో పోయి నిద్రపోయినాడు అని చెప్పేసి ఆయన తీశారు. సో ఇదంతా ఏంటంటే, ఇది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫ్యామిలీ డ్రామా, మంచి ఫ్యామిలీ డ్రామా నడుస్తున్నది. మనం చూడాల్సిందే. బాగుందా బాగలేదా అని చెప్పేసి, హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పేసి పబ్లిక్ బయటకు వచ్చేసి మాట్లాడుకున్న రోజు హిట్ ఆఫ్ ఫట్ అనేది తెలిసిపోతుంది. గెలవదండి. ఇప్పుడే మా రాజకీయం బాగా వేడిలో ఉన్నది. ఇక ఆమె వచ్చి పెట్టడము, అది గెలవడం చాలా సహజం. తప్పది. కేసీఆర్ వదిలిపెట్టి బయటకు రావడం తప్పు. ఇంకొకటి, అన్న మెదలు ఇస్తలేడు, అన్నకే ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కష్టపడ్డాను, పార్టీ కోసం జైలు కూడా చలితుల వద్ద వాపోతుంది. బతుకమ్మ అని ప్రాచుర్యం పొందించినటువంటి మహిళ, దీని గురించి ఇక నేనేం చెప్పదలుచుకోలేను, ఎందుకు మళ్ళీ ఇవన్నీ రాజకీయాలు మనకు. అందుకని ఒకవేళ సీఎం అయితే కేటీఆర్ అవుతారా, కవిత? కేటీఆర్ అవుతారు. ఎందుకైతే కేటీఆర్? ఇప్పుడు ఆయన పలుకుబడి, ఆయన శైలి, వ్యవహారము, ఆయన మాటలు, ఆయన ప్రజల్లోకి వెళ్ళడము మంచిది. అది ఆ విషయంలో మాత్రం కేటీఆర్ ఓకే. ఆయన ఈ సీఎంకి సమర్థుడు అన్నట్టు. అది అయితే దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, కవిత కాంగ్రెస్కి వెళ్తుంది, అది తప్పు. అది ప్రజలు ఏదో చెప్తుంటుంటారు, ఇంట్లో వెళ్తున్నారు, బీజేపీకి వెళ్తున్నారు, కాంగ్రెస్కి వెళ్తున్నారు అని చెప్తుంటారు, కానీ ఆమె ఎందులో వెళ్ళదు. అది అంతే. అది అవన్నీ వేస్ట్ అండి. బీసీ అవన్నీ ఏదో ఆ రాజకీయాలకు వచ్చి బీసీలే చెప్తున్నాము, అది చెప్పడం ఇది అని ఏదో టైం గడవాలని చెప్తుంటుంటారు బీసీలే అని. ఇన్ని రోజులు లేని బీసీ మధ్యలోనే వచ్చి బీసీకి ఎందుకు వచ్చింది? అమ్మా, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతా అంటుంది, ఏమంటారు? సరే, ఆమె పెట్టి ఏం చెప్తుంది? వేస్ట్. ఎందుకు వేస్ట్? ఏం చేసింది సార్? ఆమె అన్ని లూటి మాఫీ చేసుడే కానీ ఏం చేయలేదు.
ఇంతవరకు అయితే ఎవరికి గరీబులను చూసింది లేదు, సరివులను చూసింది లేదు సార్. కేసీఆర్ బిడ్డ కదమ్మా తెలంగాణ సాధించి. ఇక కేసీఆర్ ఇంకా ఆడికి ఇడుకో కొంత గరీబ్ వాళ్ళకి చూసిండు, ఊళ్ళల్లో భూమి పైసలు అంటే ఇచ్చిండు అని ఈమె ఏం చేసింది అయితే లేదు సార్. కేసీఆర్ బిడ్డ కదమ్మా ఆమె. కేసీఆర్ బిడ్డనే, బిడ్డ అయితే తండ్రి అయితే వాళ్ళు అయితే సార్. సీఎం ఎవరైతారమ్మా, కవిత అవుతుందా కేటీఆర్ అవుతారా? కేటీఆర్ అవుతాడు. అయితే ఎందుకని కేటీఆర్ అవుతారు? ఎందుకంటే జర తండ్రి వెనక ఎదిగిండు కాబట్టి జర కొంచెం అన్నగా నేర్చుకుని ఉండొచ్చు ఆయన అట్లా. మరి బిడ్డ కూడా తిరిగింది కదమ్మా. బిడ్డ తిరిగిన బిడ్డ లెక్కలు బిడ్డ లెక్క ఉంటాయి కదా సార్. అట్లా కేసీఆర్ తోనే ఉంటే బాగుంటుంది, కేసీఆర్ తో ఉంటేనే బాగుంటుంది. పార్టీ పెడితే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈయనే ఉన్నాడు కదా కేసీఆర్. రోడ్డు తిరిగిపోయినాకో ప్రాబ్లం, మళ్ళీ బయట వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టే. ఏమో కాంగ్రెస్ లో కూడా చేరుతుందని అంటున్నారు. అయిపోతే ఇంకా బాగుంటుంది. పార్టీ పెట్టచ్చు, కేసీఆర్ తోనే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కేటీఆర్ సీఎం అవుతాడా, కవిత సీఎం అవుతాడా? కేటీఆర్ అవుతాడు. ఎందుకు కేటీఆర్ అవుతాడు? ఎందుకంటే ఆయన ఫస్ట్ ఉన్నాడు కదా, ఆయన కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు. ఇప్పుడు బతుకమ్మ కోసం అంత తిరిగింది కవిత, కానీ ఆమెకు అన్యాయం చేసినట్టు కాదా? ఏమన్నా 10,000 ఇచ్చిందా? అట్లా ఉన్నది కదా 10 ఆల్రెడీ 10 ఉంది కదా. కేసీఆర్ బిడ్డ కవిత బయటకు వచ్చేస్తున్నా, పార్టీ పెడుతున్నా అని టాప్ బాగా నచ్చుతుంది. ఆమె నిజంగా పార్టీ పెడుతుందా, పెట్టడం కరెక్టే అంటావా? ఏమంటారు? కేసీఆర్ బిడ్డ పార్టీ పెడతానంట కరెక్టేనా, కరెక్ట్ కాదా అన్నది వాళ్ళకి కాదు. ఇది కుటుంబంలో ఉన్న విషయాలు కొన్ని ఆ టాకింగ్లు అట్లా వస్తున్నాయి. కానీ కేసీఆర్ కేటీఆర్ ఒక కుటుంబంలో పడి పడకనో ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. దీన్ని పెద్దగా హైలైట్గా రచ్చ చేయటం అనేది, పార్టీ పెట్టినా వీళ్ళే చీలిపోతారు. కానీ ఒక తాటి మీద ఉంటేనే ఒక యూనిటీ, కుటుంబంలో గొడవలు కొట్లాటలు అనేది జరుగుతాయి, కొన్ని చెప్పుడు మాటలతో జరుగుతాయి. అంతేకాని పార్టీ పెడతదా పెట్టదా ఊహగానాలే. పార్టీ పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్, తెలంగాణలో 2 పార్టీలు అయితే చీలిపోతుంది, అంటే బలం అన్నది తగ్గిపోతుంది, డివైడ్ పాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో 3వకి అవకాశం దొరికే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కవిత అంటే అభిమానమే, కేటీఆర్ అంటే అభిమానమే. కానీ దీని వలన ఏమవుతుందంటే కుటుంబం అనేది చీలిపోతే, ఉమ్మడిగా ఉన్న కుటుంబం చీలిపోయింది అనుకో, పార్టీ కూడా చీలిపోయినా ఇక్కడ యూనిట్ అనేది ఉండేది, ఐక్యత ఉండేది. ఇంకో 3వకి అవకాశం దొరుకుతుంది. అంతేగాని కవిత కనుక పెడితే, పార్టీ పెడితే కేటీఆర్ సీఎం అవుతాడా, కవిత సీఎం అవుతాడా? ఒకటి కవిత పెడుతుందా పెట్టదా నాకు తెలియదు. కానీ కేటీఆర్ అంటే కొంచెం టాలెంట్ పర్సను, ఎలా మాట్లాడాలి, కొంచెం అక్కడ కొంచెం ఏంది ఆ తెలంగాణను కూడా డెవలప్ చేసిరు వాళ్ళు. కానీ ఆ డెవలప్ చేసింది 2-3 తప్పుల కన్నా కొంచెం దళిత బంధువు అని ఇచ్చిండు చూడు, ఒక లిమిట్ అనేది లేదు. రైతు బంధువు అని ఇచ్చిండు చూడు, 2 ఆప్షన్ల కాడ బీసీ ఓసీ ఓట్లు డిఫరెన్స్ అని. ఇక్కడ వాళ్ళంటే అభిమానమే, కుటుంబం. బతుకమ్మ అంటే తెలంగాణ గుర్తింపు లేదు, కానీ బతుకమ్మ కవి ఎవరి పాత్ర వాళ్ళు పోషించు అక్కడ. కానీ కేసీఆర్ అనేది ఎక్కువ ఒక 5-6 చేసిండు చూడు, ఒక సిస్టమ్. చెరువులు కాపాడటానికి ఒక సిస్టమ్ తీసుకురాలి. ఇక్కడ ఏమైపోయిందని 1 సైడ్ వేయండు. ఆ 1 సైడ్ కాడనే ఇష్టమైన మాటలతోటి ఈ హామీలు ఇవ్వటం వల్ల అక్కడ దెబ్బ పడ్డది. కానీ అతని కుటుంబం వాళ్ళంటేనే చాలా తెలంగాణలో అభిమానం. తొందరగా తెలంగాణను కూడా అలా ఆ రకంగా డెవలప్ చేసిండు. కానీ లాస్ట్ మూమెంట్లో తను ఆ 2-3 సెక్రటరియట్ కూడా కట్టి అక్కడ ఇది చేయటం అనేది దానికి విచ్చలవిడి ఖర్చు పెట్టింది. అక్కడ ఒకటి రైతు బంధువు అనేది ఇచ్చింది చూడు, లిమిట్ 5 ఎకరాల లోపు ఉండొచ్చు. దళితులు అంటే నాకు వ్యతిరేకం కాదు, వాళ్ళ కార్పొరేషన్ ఉంటుంది, 1-2 లక్షలు ఇస్తే పబ్లిక్లో ఒకపోవు. అక్కడ పెద్ద తప్పు జరగటం వల్ల కేసీఆర్ క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఎక్కడంటే ఇక్కడ బీసీ ఓసీ ఓట్లు అందరికీ గౌరవించు, ఎవరి కార్పొరేషన్ ఉంటుంది వాళ్ళకి ఇయ్యి, ఎవరి వృత్తి ప్రకారంగా అడిగి ఇయ్యి. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా నాకేందని కొందరు ఎక్కడ కేసీఆరే వస్తుండే, కానీ ఆ రకంగా నీకు కేసీఆర్ ఆ కోపం మీద ఇక్కడ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. అంతేకాని కొంతమంది ఆడబిడ్డలు కూడా అంటున్నారు బతుకమ్మను ప్రాచుర్యం పొందించింది తెలంగాణ ఉద్యమంలో బాగా. కానీ ఎవరి పాత్ర వాళ్ళు పోచింది అంటున్నా కదా. కవిత ఇప్పుడు తెలంగాణకు అన్యాయం అనేది ఏది ఉండదు, కుటుంబంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ అన్యాయం జరిగిందని ఆమె పార్టీ పెట్టినా ఆమె బాగుపడది, వీళ్ళు బాగుపడదు. డివైడ్ పాల్సి ఇంకో 3వ వ్యక్తి. ఇప్పుడు కదా ఇద్దరు కోపం మీద, ఇప్పుడు కేసీఆర్ కోపం మీద. కేసీఆర్ అంటే అభిమానమే, ఇదేంది లేనిపోని అన్ని హామీలు ఇస్తుండు, ఒక సిస్టమ్ లేకుండా అన్నది ఆలోచించుడు. చెరువులు ఉన్నాయి, చెరువులు కేసీఆర్ వచ్చినాకనే కబ్జా అవుడు పెట్టినాయి చెరువులు. ఒక దానికి ఒక జీవో కానీ, అసెంబ్లీలో జీవో కానీ, సిస్టమ్ కానీ. 100 ఎకరాలు 5 ఎకరాల లోపు 100 ఎకరాలకింత రైతు బంధు ఇచ్చినాక ఎట్లా? నేనేమంటున్నా, కవిత ఇష్యూని చెప్పండి. ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బయటకు వెళ్తున్నా అంటుంది, ఆమె అన్నమాట కరెక్టేనా? ఇంకోటి బీసీ వాదం ఎత్తుకుంది, దీని గురించి
ప్రతి ఒక్కడు బీసీ, ఇప్పుడు అందరు బాగుండానే. బీసీ ఎవరు తక్కువ అంచనా చూడదు. ఎవరి వృత్తి ప్రకారం వాళ్ళకు లోన్లు కానీ సబ్సిడీ కానీ ఇవ్వటం. బీసీ పార్టీ పెడతారా, ఓసీ పార్టీయా, ఎస్సీ పార్టీయా, పార్టీల గురించి లేదు. కానీ పార్టీ ఏది పెడుతుందో అది ఊహాగానాలు. కానీ ఇక్కడ కొన్ని మధ్యలో చేయబట్టి మధ్యలో కొన్ని చేయటం వల్ల చెప్పుడు మాటలతోటి ఇదైపోతున్నారు. అంతేకాని పార్టీ పెట్టదని నా నమ్మకం. పెడితే మాత్రం ఇక్కడ ఏమైతుందంటే విడిపోది, ఏదో అంటారు చూడు, సీట్లు అనేది చీలిపోతాయి, ఎవరికి మెజార్టీ రాదు. ఇంకో మూడో వాడికి ఇప్పుడు 120, 119 సీట్లల్లో వీళ్ళు 20 పంచుకుంటే ఇంకోనికి 40-50 పోతే వాడు విన్ అవుతాడు. హరీష్ రావు పరిస్థితి ఏమున్నది, ఆయన ఎక్కడ ఎండ్లో ఉన్నా ఏడ ఉన్నా కింగ్ అన్నున్నా ఆయన ఉన్న ఏరియా చాలా డెవలప్ చేసిండు, అదొక పేరున్నది. ఏ పార్టీకి సంబంధం కాదు, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి.